ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇఫ్ a is to b is equals to 17 is to 19, b is to c is equals to 30 is to 59, find a is to b is to c. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు జనరల్గా మీరు అందరూ అనుకుంటారు ఏమనుకుంటారంటే a is to b is equals to 17 is to 19 రాసి, సో తర్వాత b is to c is equals to 38 is to 59 రాసి, సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఈ రెండింటిని ప్రోడక్ట్ చేసి a is to b is to c రాద్దాం అనుకుంటారు. కానీ అక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసే నెంబర్లన్నీ పెద్దవి. దానివల్ల ఏమవుతుందంటే మీరు క్యాలిక్యులేషన్ డిఫికల్టీని ఫేస్ చేస్తారు. అందుకని ఆ క్యాలిక్యులేషన్ డిఫికల్టీని అవాయిడ్ చేయడానికి ఇక్కడ b వాల్యూ 38 ఉంది కదా, ఇక్కడ b వాల్యూని కూడా మీరు 38 చేయాలి. 38 చేయాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. 2తో మల్టిప్లై చేస్తే 2 17s are 34, 2 19s are 38. సో ఇప్పుడు ఇక్కడ 38 ఇక్కడ 38 ఉంది కాబట్టి b టర్మ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దాని నుంచి మనం a is to b is to c is equals to ఏమని రాయొచ్చునంటే 34 is to 38 is to 59 అని రాయొచ్చు. ఫైనల్గా మన ఆన్సర్ 34 is to 38 is to 59 అవుతుంది. నా ట్రిక్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.